ఈ రకంగా ఓంకారం శబ్దం టోనోస్కోప్లో చూపిస్తే శ్రీచక్రం ఫామ్ అయింది. ఇప్పుడే చూసాము మనం సౌండ్ చూసాము. ఇప్పుడు మనం స్పేస్ అయిపోయింది, ఇప్పుడు వాటర్కి వచ్చాము. వాటర్ కూడా ఇట్ రెస్పాండ్స్ టు ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్. వాటర్లో వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పి మనం సౌండ్ తాలూకా ఫ్రీక్వెన్సీ మార్చే కొద్దీ దానిలో ప్యాటర్న్స్ చూడండి ఎలా ఫామ్ అవుతున్నాయో, చక్కగా మారుతూ ఉంటుంది. ఇది కూడా టోనోస్కోప్లో రికార్డ్ అయింది. ఇది కూడా సైంటిఫిక్. ఒక క్యూబ్ పర్ఫెక్ట్ జామెట్రీ ఉంది. క్యూబ్స్, టెట్రాహెడ్రన్స్, సర్కిల్స్, ఆక్టాహెడ్రన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ యాజ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ వాటి ప్యాటర్న్స్ చూసారా, ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంతా కూడా. దిస్ ఈజ్ హౌ వాటర్ ఆల్సో రెస్పాండ్స్ టు అవర్. సో వాటర్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడండి. ఈ రకంగా ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషన్ అంటే థాట్ ఈజ్ ఆల్సో ఏ వైబ్రేషన్. అండ్ మనం చేసేటటువంటి ప్రతి పని రికార్డ్ అవుతుంది. ఎయిర్లో రికార్డ్ అవుతుంది, స్పేస్లోని, ఈథర్లోని, వాటర్లోని. అగ్ని సాక్షి అంటారు అందుకే. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద పంచభూతస్. అండ్ థాట్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ అనేది చాలా క్లియర్గా మనకి దీనివల్ల అర్థమవుతుంది. యాజ్ వైబ్రేషన్స్ కమ్ డౌన్, చూసారా, కంటిన్యూగా మళ్ళీ సర్కిల్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్స్ టు నార్మల్. అవర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఆల్సో వైబ్రేషన్స్ అనేది. మనం చేసే ప్రతి పని, మన చుట్టూ ఉన్న స్పేస్, ఎయిర్, ఫైర్, వాటర్, ఎర్త్ అన్ని చోట్ల అది రికార్డ్ అవుతుంది. సో దీస్ ఆర్ ఎనర్జీస్ అండ్ అవర్ థాట్ ఈజ్ అన్ ఎనర్జీ. అండ్ అన్ని చోట్ల కూడా గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. ఈ స్పేస్లో ఉన్న ఎనర్జీ అనేది మనకు కంటిన్యూగా చాలా అపురూపంగా, ప్రేమగా మనకి ఇస్తూనే పోతుంది. మనం తీసుకుంటూనే ఉంటాం లైఫ్ లాంగ్. ఆ తీసుకున్న దానికి వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్, బికాజ్ లైఫ్ ఈజ్ నాట్ మ్యాజిక్. ఇట్ ఈస్ సింప్లీ ద గ్రేస్ అండ్ ద గివింగ్ ఆఫ్ ది స్పేస్ to us. It is a gift from the supreme energy, and we are supposed to, it is our fundamental responsibility to offer our prayer and thankfulness. And the more we give, the more we rise in the koshas, and also the opening of the koshas is facilitated. And since this is 100% giver, the supreme energy, the more we give and reach 100%, we will also be the light and the supreme giver, and we match at least to our own capacity. And this is nothing like we are doing something of a favor to others. It is only repayment of our debt that we are taking from the energy, and we have to give back to the other fellow beings who are also forms of this energy. And this is what the Shastra enunciates and exhorts us to do. And praying is one form, and prayer is nothing but giving our respect and gratitude. This is nothing but being grateful and respectful towards the supreme energy that is the central part of all the universe.